రూపాయలు తీసుకురా. చిన్న కుటుంబానికి 100 అల్లుడు ఏంటి వీటి పేరేం పేరండి? వీటి పేరు శీలావతులు. ఈ మట్టగడిసలా కొట్టేసిన చాలా బాగుంటుంది ఇది. ఈ శీలావతులు ఈ కిలోలు ఈ 4 జీతాలు ఇప్పుడు ఈ వేస్తున్నారు మాకు 50 రూపాయలు చాలండి. 50. మరి ఎందుకంటే ఇద్దరమేండి బాబు, ఎక్కువ కొనుక్కున్నా కూర మిగిలిపోద్ది. 2 రోజులు తిన్నాక పని చేయదు కదా. డబ్బులు ఇచ్చేస్తున్నావా? అయినా అరువెత్తాలి కదా మనకి. ఇప్పుడు అరవెట్టి నేను 10 రోజుల మనిషి ఎక్కడికి వెళ్తలేదు. ఇదిగోరా బాబు గుద్దాడు మొన్న బామ్మడి దగ్గర పెళ్ళికి వెళ్తే 20 రోజుల కంట. ఎవరండి గుద్దేస్తా? ఇదిగోండి చాలా కట్టదలేండి అలా తిరుగుతున్నాను. అయ్యయ్యో అలాగా మరి వ్యాపారం అనకూడదని గట్టిగా తెలిసిందండి. లంచ్ కూడా పారిపోయాడు. అల్లిపోయి రక్తం చూసి దొరకలేదా? ఎక్కడండి బేలాలమ్ముందా డౌన్లోనండి కిందకి దిగాక నా బండి పోని చూడ అంటున్నాడు. అదైతే మీరు మెత్తగా మాట్లాడారేమో అయితే ఏమో ఇంకా ఇలా ఉండిపోయాను. దెబ్బ తగలి దాని ఉండిపోరు అయితే. ఏ గోలేమో తిమ్మిరి ఎక్కిపోయింది. మరి అది అలా ఉండిపోయింది. చూపించుకుంటున్నారా? మందు చేస్తున్నాను. మరి కుట్లు బాగాలేదండి. కుట్లు వాళ్ళేదండి. కుట్లు పెద్ద చేపలు తెచ్చినట్టు తీసుకెళ్ళా బాబు. మళ్ళీ ఎప్పుడు వస్తారా? మళ్ళీ మంగళవారం వస్తుంది. మంగళవారం శుక్రవారం శనివారం ఎవరు కొనరు. ఆదివారం కాలుతాళ్ళని ఆనూరు సిరిచేపలు ఎత్తున్నారండి. ఇంకెళ్ళినా వచ్చే ఉదయం మా వీధికి చేపలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇంకోండి ఈ చేపలు అయితే ఇచ్చుకున్నాం అనమాట. ఇంకోండి ఈ శీలావతులడ్డ. ఇప్పుడు చేపలు చేసి కూర చేస్తాను. పనులోకి అయితే వెళ్ళారు. మా ఆయన క్యారేజ్ పెట్టాను కదా. ఇవ్వండి ఫ్రెండ్స్ 50 రూపాయలు అనమాట. ఇవి ఇంకా ఉన్నాయి ఇందులో. ఇవ్వండి ఇదైతే కొసరేసారు. ఇది కానాగ గొరస అనమాట. అదే కానాగదులు అంటారు కదా. ఇవి ఆల్రెడీ పొద్దున్న గుత్తి వంకాయ కూర వండి క్యారేజ్ పెట్టాను. సరిగ్గా వంకాయలు అన్నీ రెడీ చేసేసేటప్పటికి వచ్చినాయి చేపలు. ఒక అడుగు ముందు వచ్చి ఉంటే చేపల కూర వండేది అనమాట. ఇంకెందుకు ఇప్పుడు వండితే సాయంత్రం కూడా కూర బాగుంటుంది కదా. చేపల కూర వండుకున్న వెంటనే తినేకంటే కొంచెం చల్లారగా తింటే బాగుంటుంది కదా చేపల కూర అయితే. అందుకే ఇంక వండేసి సాయంత్రం తినొచ్చు కానీ ఈ పక్కన పెట్టి క్యారేజ్ పెట్టేసాను అనమాట. కొసరి చేప లాస్ట్ చేస్తున్నాను ఇంకా. దూరంగా పడిసెత్తుకుంటుంది.
మొత్తం అయితే పూర్తయింది. శుభ్రం కడిగేసాక ఇలా 3-4 సార్లు కడుగుతాను ఫ్రెండ్స్. చేపలు అయితేనే నీసు వస్తాయి కదా. ఇంకోండి ఫ్రెండ్స్, శుభ్రంగా చేసి పెట్టాను అనమాట చేపలు. ఎంత నీట్గా అయితే చేసుకున్నాను చేపలు. చింతపండు అయితే ముందుగానే నానబెట్టి వండించాను. ఇదైతే ఇందాక గుత్తి వంకాయ కూర చేసినప్పుడు మిగిలిందనమాట మసాలా, ఇంకా అదే వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉల్లిపాయ ముద్ద కూడా రెడీ చేశాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటకాయలు, పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. చేపల కూర కదా, పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొత్తిమీర లేదు. పొయ్యి అంటించి పెనం అయితే రెడీగా పెట్టాను. ఇప్పుడు కూర ప్రిపేర్ చేస్తాను అనమాట. పెనం అయితే వీటెక్కింది. కూర తాలింపు పెట్టేస్తాను. ఒక అరగంట ముందు వచ్చి ఉంటే చేపల కూర వండి పెడుతున్నాను. ఇంకా చేపలు చేసి కూర వండుకు లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా గుత్తి వంకాయ చేసేసాను అనమాట. ముందుగానే ప్రిపేర్ అయ్యాం కదా గుత్తి వంకాయకి, అందుకే గుత్తి వంకాయ చేసి పెట్టేసాను. మిక్సీలో వెంటనే రాదు. ఇందులోకే మసాలా పేస్ట్, చేపలు వేసుకొని ఇందులో కల్లుప్పు వేస్తున్నాను అనమాట. చేపల కూర కదా, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. 3 స్పూన్లు ఉంటుంది కారం. పెట్టుకున్న చింతపండు పులుసు, కూర ఎలా ఉందో చూద్దాము. దగ్గర పడింది. ఇంకొంచెం మంట తగిలాక అప్పుడు కూర అయితే దింపేస్తానమాట. కానీ కూర ఇప్పుడు కాకుండా చూడండి, నూనె కూడా పైకి తేలిపోయింది. కానీ ఈ కూర ఇప్పుడు కాకుండా సాయంత్రం తింటామన్నమాట. ఇప్పుడైతే గుత్తి వంకాయ కూర చేశాను కదా, సాయంత్రానికి అనమాట. రాత్రి అయ్యింది ఫ్రెండ్స్. పొద్దున్న వండిన కూర అనమాట. ఇప్పుడు పిల్లలకి వేసి పెడుతున్నాను. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. కూర ఎలాగుందో ఏటో రుచి చూసి చెప్తారు. ఇంకోండి శీలావతి చేప. ఈ శీలావతిలో అన్నారు ఆయన. శీలావతి చేపలు ఉన్నాయి, ఏ చేపలు అండి అని అడిగితే కూర్చునే రుచి చూడండి. అప్పుడు మళ్ళీ వేస్తాను. తినండి. పొద్దున్న వండిన కూర కదా, బాగానే ఉంటుంది చేపల కూర.
తినండి అయితేనే